ఓం నమ శివాయ. యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో నేను కొంచెం పర్సనల్ పనుల మీద కొంచెం బిజీగా ఉండి ఈరోజు కొంచెం పొద్దున వీడియో అప్లోడ్ చేయాల్సింది సాయంత్రం అప్లోడ్ చేస్తున్నాను. ఎనీహౌ ఏంటి అని చెప్పనంటే ఇవాళకి జూన్ 2వ తారీఖు ఇవాళకి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ సపరేట్ అయ్యి విడిపోయి 10 సంవత్సరాలు అయింది. సో ఈ 10 సంవత్సరాల్లో మనకి డిసెంబర్ నెలలో ఏదైతే ఇక్కడ 2023 నవంబర్ 30వ తారీఖు ఎలక్షన్స్, డిసెంబర్ 3వ తారీఖు కౌంటింగ్ ఇది అయిన తర్వాత గవర్నమెంట్ మారింది. సో మారిన దాన్ని బట్టి అని చెప్పననేసి పాత గవర్నమెంట్ అంతకుముందు 9.5 సంవత్సరాలు ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ పాలించిందో అది అక్కడికి దాని ఒక చాప్టర్ క్లోజ్ అయిపోయి వాళ్ళు ఓడిపోయి ఆ పార్టీ ఎమ్మెల్యేలు వీళ్ళు ఓడిపోయి కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో రావటం జరిగింది. సో దశాబ్ది ఉత్సవాలు అని చెప్పననేసి ఈరోజు హైదరాబాద్లో పెరేడ్ గ్రౌండ్లో చేయటము అనేది జరిగింది. సో ఓకే, అఫీషియల్గా ఏదైతే గవర్నమెంట్ చేయాలో అదంతా కూడా చేసింది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి అని చెప్పనంటే ఒక తెలంగాణ లోగో ఒకటి మారుస్తున్నారు. ఇంతకుముందు టీఎస్ అని చెప్పననేసి ఉండేది, అంటే తెలంగాణ స్టేట్ అని చెప్పననేసి, దాన్ని ఇప్పుడు తెలంగాణ అనేసి టీజీగా మార్చారనమాట. సో ఒకే స్టేట్లో 10 సంవత్సరాల్లో ఏంటి అని చెప్పనంటే తెలంగాణకి సంబంధించిన రాష్ట్ర గీతాన్ని మార్చబోతున్నారు. తెలంగాణ స్టేట్కి టీఎస్ అని చెప్పనున్నది టీజీగా మార్చారు. తెలంగాణ గవర్నమెంట్కి కావాల్సినటువంటి స్టేట్ గవర్నమెంట్కి ఉండేటువంటి లోగోని మార్చారు. ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. సో ఇవన్నీ కాకుండా ఏంటి అని చెప్పారంటే ఈ 10 ఏళ్ళు గవర్నమెంట్ ఏదైతే టీఆర్ఎస్ నుంచి సంవత్సరంన్నర క్రితము బీఆర్ఎస్గా మారిందో, ఆ బీఆర్ఎస్ నుంచి ఏంటి అని చెప్పారంటే వాళ్ళు నేషనల్ లెవెల్లో ఆ ఒక పార్టీ తరఫున ఇప్పుడు మనకి కాంగ్రెస్ లేదా బీజేపీ ఏ రకంగా అయితే ఉన్నాయో ఆ రకంగా ఏంటి అంటే నేషనల్ లెవెల్లో అన్ని స్టేట్లలో పోటీ చేయాలి, దీన్ని సెంట్రల్ పార్టీగా తీసుకెళ్ళాలి ఇంకోటి అని చెప్పననేసి వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చారు. బట్ లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు దీని మీద అని చెప్పననేసి మనకి తెలంగాణలో జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణకి 17 ఎంపీ సీట్లు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఎవరు ఎంత చేసినా ఏం చేసినా ఏదైనా కానీ హైదరాబాద్ సీటు అనేది మజ్లిస్కి కన్ఫామ్ అది. సో అది ఇంకా ఎంతో కష్టపడితే తప్పించి అక్కడి నుంచి ఆ సీటు వేరే వాళ్ళకి వచ్చే అవకాశము అనేది లేదు. దానికి వేరే రీజన్స్ ఉన్నాయి, అవన్నీ దాని లోపలికి వెళ్ళే అవసరమేం లేదు. ఇక్కడ వచ్చేసి మిగతా 16 సీట్లలో ఇప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ గనక నిలబడాలి తెలంగాణలో అని చెప్పనంటే నెక్స్ట్ 2028 సేమ్ అట్లాగే నవంబర్లో జరిగే అటువంటి ఎలక్షన్స్ దాకా నిలబడాలి అని చెప్పనంటే పార్టీ కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు, లీడర్లు కావచ్చు, లేదు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి పోటీ చేయాలి అని చెప్పననేసి ముందుకు వచ్చే ఎమ్మెల్యేలు లేదు ఆ తర్వాత ఎంపీలు ఇంకోళ్ళు ఎవరైతే ఉన్నారో ఇవన్నీ కూడా జరగాలి అని చెప్పనంటే ఈ 16 సీట్లు ఏవైతే ఉన్నాయో ఒకటి ఎంఐఎంకి తీసేసినా కానీ 16 సీట్లలో కనీసం 5 సీట్లు బీఆర్ఎస్ గెలవాలి ఎంపీ సీట్లు. మిగతావి బీజేపీ లేదు కాంగ్రెస్ పంచుకున్న ఏదైనా కానీ మినిమం 5 సీట్లు గెలిస్తేనే బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ముందుకెళ్ళటానికి అనేసి అవకాశం ఉంటుంది. లేదు అని చెప్పనంటే కనుక మరి అది ఏం జరుగుతుంది, వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటాయి ఏంటి అని చెప్పనేది ఆ పార్టీ లీడర్లును ఆ పార్టీకి సంబంధించినటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానికి మనం చేయగలిగింది ఏం లేదు. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే మనకి ఇంకా ఆంధ్ర లేదు ఇండియా లెవెల్లో తీసుకున్నాము అని చెప్పనంటే నిన్న సాయంత్రం 6:30 తర్వాత నుంచి అన్ని టీవీ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో ఎగ్జిట్ పోల్స్ ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు ఏంటి ఏ సంగతి అని చెప్పననే దాని మీద అని చెప్పననేసి ఇవన్నీ కూడా
ఎగ్జిట్ పోల్స్ వేయటం అనేది జరిగింది. ఇది రాత్రి దాకా జరిగింది. ఇంకా ఇప్పటికీ అదే జరుగుతోంది. సో దీని మీద ఏంటి అని చెప్పనంటే, మనకి ఆ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత ఎగ్జాక్ట్ పోల్స్ ఎంత ఎగ్జాక్ట్ పోల్స్ అని చెప్పననే దాని మీద అని చెప్పననేసి అందరూ ఆలోచించాలి. ఎందుకోసమో అని చెప్పనంటే, ఈవీఎంలలో ఏదైతే ఓట్లు ప్రజలు వేసిన వాళ్ళు, ఓటర్లు వేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీకి వేశారు ఏంటి అని చెప్పననేది ఎవరో కూడా 100% ఖచ్చితంగా చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 50-50 రేషియోలో కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల 48% ఒక పార్టీకి, 52% ఒక పార్టీకి, లేదు 50-50గా ఉన్నాయి ఇంకోటి అని చెప్పననే దాని మీద జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, ప్రతి ఒక్క దీని మీద మనం తీసుకున్నాము ఇంకోటి అని చెప్పనంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పననేది చాలాసార్లు చాలా ఎలక్షన్స్కి చాలా కంపెనీస్ కావచ్చు, లేదు సంస్థలు కావచ్చు, ఎన్జిఓస్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, అందరూ చేసినవే ఉన్నాయి. కానీ అంత పర్ఫెక్ట్గా వచ్చినవి చాలా తక్కువ. ఎగ్జిట్ పోల్స్ మనకి కరెక్ట్ కాకుండా పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో కాబట్టి మనం ఏంటి అంటే, ఈ ఎగ్జిట్ పోల్స్ని బేస్ చేసుకొని ఇది కరెక్ట్ అవుతుందేమో ఇంకోటేమో అని చెప్పననేసి ఎవరో కూడా బట్టలు చించుకోకండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి ఏ పార్టీ కార్యకర్తలైనా కావచ్చు, 4వ తారీఖు సాయంత్రం అంటే ఎల్లుండి మంగళవారం రోజు 4వ తారీఖు సాయంత్రంకి, లేదు రాత్రి 9-10 గంటలకల్లా కూడా మొత్తం ఇండియా మొత్తంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు, ఎంపీకి, ఎమ్మెల్యేకి, దీనికి అని చెప్పననేసి కరెక్ట్గా ఎవరు గెలిచారు, ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నారు అని చెప్పననే విషయాలు అప్పటికి కానీ తెలియవు. సో కాబట్టి అప్పుడు దాకా ఎవరు కూడా బట్టలు దించుకోకండి, లేదు ఇంకో పార్టీ వాళ్ళ మీదకి కొట్లాడటానికి దానికి దీనికి అనేసి వెళ్ళకండి. అది అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, ఏ పార్టీ మనకి రూలింగ్లోకి వచ్చిన జూన్ 4వ తారీఖు ఆ నెక్స్ట్ డే నుంచే ఆపోజిషన్ పార్టీ అంటే ఓడిపోయిన పార్టీ అది ఏదైనా కావచ్చు, ఈ ప్రస్తుతం రూలింగ్లో ఉన్నది కావచ్చు, ఆపోజిషన్లో ఉన్నది మళ్ళీ ఆపోజిషన్లోకి వెళ్ళొచ్చు, రూలింగ్లో ఉన్న పార్టీ ఆపోజిషన్లోకి రావచ్చు, అది సెంట్రల్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, ఇంకో దగ్గర కావచ్చు. ఇక్కడంతా కూడా ఏమవుతుంది అని చెప్పనంటే, ఈ యొక్క దీనికి గెలిచినటువంటి పార్టీ వాళ్ళు ఓడిపోయినటువంటి పార్టీ వాళ్ళకి రాజకీయ పరంగా 5వ తారీఖు నుంచి చేసే పని ఏంటి అని చెప్పనంటే, వాళ్ళు వచ్చేసి ముసుగేసి కుమ్ముతారు వాళ్ళని. అది ఏ పార్టీ అయినా కావచ్చు, రూలింగ్లోకి వచ్చిన పార్టీ, ఆపోజిషన్లో ఏ పార్టీ అయినా ఉండొచ్చు. ముసుగేసి కుమ్ముతారు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. ఒకటి. రెండేంటి అని చెప్పనంటే, ఈ 2024 ఎండింగ్ లోపల, డిసెంబర్ లోపల కొన్ని పార్టీలు, లోకల్ పార్టీలు అంటే స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీలు కొన్ని వాళ్ళ దుకాణాలు మూసుకోవాల్సిందే. వాళ్ళ పార్టీలు అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళ పార్టీని దీన్ని అనేసి తీసుకొని వెళ్ళి ఎంతో కొంత డబ్బులు తీసుకొని అనేది ఆ పార్టీ పెట్టినటువంటి లీడర్లు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళందరూ తీసుకెళ్ళి ఇంకో పార్టీలో కలిపేస్తారు. కార్యకర్తలంతా సంకనాగిపోతారు. అందుకే చెప్పేది, భజన చేయటం మానుకోండ్రా బాబు అనేసి ప్రతిసారి నేను. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే, ఆంధ్ర నుంచి తీసుకున్నాము అని చెప్పనంటే, వైసీపీ 175కి 175 ఎమ్మెల్యే సీట్లకి అనేసి కంటెస్ట్ చేసింది సింగిల్గా. అట్లాగే ఎంపీకి 25కి 25 కంటెస్ట్ చేసింది. బీజేపీ తీసుకున్నాము అని చెప్పనంటే 10 అసెంబ్లీ సీట్లకి 6 ఎంపీ సీట్లకి కంటెస్ట్ చేసింది. జనసేన పార్టీ తీసుకున్నాము అని చెప్పనంటే 21 అసెంబ్లీ సీట్లకి 2 ఎంపీ సీట్లకి. టీడీపీని తీసుకున్నామంటే 144 అసెంబ్లీ సీట్లకి 17 ఎంపీ సీట్లకి. వీటిల్లో నా ఒక్క ఎస్టిమేషను, ఇది నేను ఎక్కడ ఏ ఓటర్ దగ్గరికి, ఎందుకంటే తెలంగాణలో కూడా జరిగినప్పుడు, ఎలక్షన్స్ జరిగినప్పుడు నేను నా సొంతంగా నేను టీవీ ఛానల్ ద్వారా చూసింది, లేదు నా ఒక్క ఐడియాతోటి ఇంకోటి అనేసి నేను ఇచ్చినటువంటి రిపోర్టు 70% కరెక్ట్ అయింది అది. సో ఇప్పుడు ఏపీకి అనేది నేను చెప్పేది ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్న రూలింగ్లో ఉన్నటువంటి పార్టీ కావచ్చు వైసీపీ, లేదు అంటే కనుక ఎన్డీఏ ఒక కూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎలక్షన్స్కి లేదు ఎంపీ ఎలక్షన్స్కి కలిసి ఏదైతే పోటీ చేశారో, సో వాళ్ళకి అది ఏ పార్టీకి అయినా కావచ్చు,
ఎంపీకి ఫస్ట్ ఎంపీకి తీసుకున్నాము అని చెప్పనంటే ఒక పార్టీకి అని చెప్పని అనేది 10 నుంచి 13 సీట్లు వస్తాయి. మిగతాది అపోజిషన్ పార్టీకి వస్తాయి. అది ఏదైనా కావచ్చు. 10 నుంచి 13 సీట్లు ఒక పార్టీకి. ఆ తర్వాత మిగతావి 25 సీట్లలో మిగతావి ఏవైతే ఉన్నాయో అది ఇంకో పార్టీకి. ఇంకా వేరే ఏ పార్టీ కూడా కాంగ్రెస్ కానీ లేదా ఇంకోళ్ళు కానీ చిన్న చిన్న పార్టీలు ఏవైతే నిలబడ్డాయో అవి ఏవి కూడా కనీసం డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదు వాళ్ళకి. సో కాబట్టి అది మర్చిపోదాము. ఇంకా అసెంబ్లీకి తీసుకున్నాము అని చెప్పనంటే 95 ఎమ్మెల్యే సీట్ల నుంచి 110 ఎమ్మెల్యే సీట్లు ఒక పార్టీకి వస్తాయి. అది ఏ పార్టీ అయినా కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక వైసీపీ కావచ్చు. మిగతావి ఏవైతే ఉంటాయో 175లో బ్యాలెన్స్ ఇప్పుడు నేను చెప్తోంది 95 నుంచి 110 ఎమ్మెల్యే సీట్లు. ఇవి పోను మిగతావన్నీ కూడా అపోజిషన్ పార్టీలో ఉండేటువంటి పార్టీకి వెళ్తాయి. అది ఏ పార్టీ అపోజిషన్లో కూర్చుంటుంది అనేది 4వ తారీఖు సాయంత్రంకి కానీ మనకు తెలియదు. అయితే ఇక్కడ ఏంటి అని చెప్పనంటే మనకి నేషనల్ లెవెల్లో తీసుకున్నాము అని చెప్పనంటే ఇది స్టేట్ లెవెల్లో. నేషనల్ లెవెల్లో తీసుకున్నాము అని చెప్పనంటే ఎన్డీఏకి 300 నుంచి 350 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎన్డీఏ వాళ్ళు లేదు మోడీ గారు అబ్కీ బార్ 400 పార్ అని చెప్పననేసి ఏదో చెప్పారు, కానీ అదంతా కూడా మైండ్ గేమో. అపోజిషన్ పార్టీ వాళ్ళని ఇరుకున పెట్టడానికి, లేదు వాళ్ళకి ఏంటి అంటే ఆలోచన విధానం వీళ్ళకి 400 సీట్లు వస్తే మన పరిస్థితి ఏంటి అనేసి ఇండైరెక్ట్గా భయపెట్టడానికి ఇంకోటి అనేసి చేసింది. కానీ అక్కడ అంత 400 సీట్లు ఎన్డీఏకి వచ్చే అవకాశం లేదు. ఇది నా ఒక పర్సనల్ ఒపీనియన్, లేదు నా ఒక పర్సనల్ ఆలోచన. 300 నుంచి 350 సీట్లు ఎన్డీఏకి అన్నీ కలుపుకొని బీజేపీ తరఫున కూటమిగా ఏర్పడి ఇండియా లెవెల్లో పోటీ చేసినటువంటి అన్ని పార్టీలకు కలుపుకొని, అట్లాగే మిగతా దీనికి తీసుకున్నాము అని చెప్పనంటే 175 నుంచి 200 సీట్లు కాంగ్రెస్ కూటమికి, అంటే ఇండియా కూటమి అని చెప్పననేసి మిగతా వాళ్ళు ఎవరైతే కట్టారో అందరూ కలిసి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఇటు ఎన్డీఏ తోటి లేదు అటు ఇండియా కూటమితోటి సంబంధం లేకుండా ఉన్నటువంటి పార్టీలు కొన్ని ఉన్నాయి. అది ఒరిస్సాలో ఉన్నాయి, లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్ని తీసుకుందాము, లేదు ఇంకో దగ్గర ఇంకోళ్ళని తీసుకుందాం, ఇంకో దగ్గర ఇంకోళ్ళని తీసుకుందాము. సో ఆ రకంగా ఉండి చేసిన దీనికి అనేది మిగతా సీట్లు వాళ్ళకు వచ్చే అవకాశం ఉంది. అది 30 నుంచి 40 సీట్లు వస్తాయి ఎంపీ సీట్లు. ఇది ఒక లెక్క. అయితే దీంట్లో ఏంటి అని చెప్పనంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో 1 సీటు ఎంపీ వచ్చినా, 2 వచ్చినా, 3 వచ్చినా, ఏది వచ్చినా వాళ్ళకి బోనస్. అది అసెంబ్లీ సీట్లతోటి అనేది వాళ్ళకి పెద్దగా అవసరమేం లేదు. ఉంది అని చెప్పనంటే ఓకే, వచ్చినాయి అని చెప్పనంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయింది అని చెప్పనంటే సంతోషం. లేకపోతే పెద్దగా వాళ్ళకి వచ్చింది పోయింది అని చెప్పనంటూ ఏం లేదు. ఇంకా జనసేనకి టీడీపీకి అసెంబ్లీ సీట్లు రావటము, గవర్నమెంట్ ఫామ్ చేయటము అని చెప్పినది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో అవి వచ్చేసి టీడీపీకి ఏమవుతుంది, ఎన్ని సీట్లు వస్తాయి అని చెప్పినది కొంచెంసేపు పక్కన పెట్టాము అంటే జనసేనకి చావు బతుకు పోరాటం. ఇక్కడ డూ ఆర్ డై సిచ్యువేషన్ జనసేన పార్టీకి ఉంది ప్రస్తుతానికి. ఆ తర్వాత తెలుగుదేశానికి వస్తుందా, వైసీపీకి వస్తుందా, ఎవరికి వస్తుంది అనేది సెకండరీ. ఎందుకోసమో అని చెప్పనంటే 21 సీట్లు కంటెస్ట్ చేసిన దాంట్లో కనీసం 10 సీట్లు జనసేన గెలవాలి. 2 ఎంపీ సీట్లలో కనీసం ఒకటన్నా గెలవాలి. లేకుండా 3 సీట్లో 4 సీట్లో ఎమ్మెల్యే సీట్లు జనసేనకు వచ్చి ఒక ఎంపీ కూడా రాలేదు అని చెప్పనంటే జనసేన పార్టీ తట్టబుట్ట సర్దుకోవటమే ఉంటుంది. ఆ తర్వాత దీనికి సీట్లు రాలేదు కాబట్టి ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఫామ్ చెయ్యదు కాబట్టి అని చెప్పననేసి అనుకుంటే ఇంకో సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మరి ఆపోజిషన్లో ఉన్న అదర్ పార్టీకి అనేది ఎఫెక్ట్ పడుతుంది. బీజేపీకి అంటూ పెద్దగా ఎఫెక్ట్ ఏం పడదు. ఎందుకోసమో అంటే వాళ్ళు సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అని చెప్పననేసి వాళ్ళకి కావాల్సినటువంటి 272 సీట్ల మెజారిటీ వాళ్ళు క్రాస్ అవుతున్నారు కాబట్టి. సో అదనమాట. ఇక్కడ వచ్చేసి మరి దీని మీద అని చెప్పననేసి తీసుకున్నాము అంటే తెలంగాణలో ఒక మేజర్ ప్రాబ్లం ఏమొచ్చింది అని చెప్పనంటే ఫ్రీ బస్సు ఆడవాళ్ళకి అనేసి ఎలక్షన్ క్యాంపెయిన్లో వాళ్ళు చెప్పారు. అది ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫ్రీ బస్సు టికెట్ కొనుక్కొని ఎక్కేటువంటి మగవాళ్ళకి ఆ బస్సుల్లో సీట్లు దొరకట్లేదు, ఎక్కడానికి చోటు లేదు. ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి సిటీలో కావచ్చు, వేరే ఊర్లకు కావచ్చు.
దీనికి తోడు ఏమైంది అని చెప్పనంటే ఆటోలు క్యాబుల వాళ్ళు ముఖ్యంగా హైదరాబాద్లో వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చేటువంటి రేట్లతోటి మనం చూసుకున్నాము అని చెప్పనంటే ఇప్పుడు వాళ్ళు 50-60% పెంచారు. అంటే సపోజ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మా ఇంటికి రావడానికి ఇంతకుముందు 100 రూపాయలు అయ్యింది అనుకుందాం ఆటోకి. ఏదన్నా ఊరు నేను వెళ్ళేసి రావటము ఇది అనేసి జరిగినప్పుడు, లేదు మా బంధువులు ఎవరో స్టేషన్ నుంచి మా ఇంటికి రావాలి అనేసి అన్నప్పుడు 100 రూపాయలు ఇంతకుముందు మేము ఇచ్చేది ఈరోజు 150-170 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. అట్లాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అనేది మా ఇంటికి ఇంతకుముందు రావడానికి అనేది 600 రూపాయలు అయింది, అది ఆ తర్వాత 700 అయింది, ఆ తర్వాత 800 అయింది, అది ఫిక్స్డ్. ఇప్పుడు అది ఏమైంది అంటే 1200 నుంచి 1400 దాకా అవుతుందన్నమాట. సో ఈ రేట్లు ఏవైతే పెరిగినాయో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వీళ్ళకి అనేది వాళ్ళకి అర్థం కాదు మినిస్టర్లకి, ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఫ్రీ కాబట్టి. ఓ సామాన్యుడు ఒక స్కీమ్ ద్వారా ఒక బెనిఫిట్ ఒక పొలిటికల్ పార్టీ బెనిఫిట్ పొందిన దానికి అనేది సామాన్యుడు బాధపడుతున్న విషయము లేదు. ఆటోలు క్యాబులు దొరక్క లేకపోతే దొరికినా కానీ ఎక్కువ రేటు ఇచ్చి వెళ్ళటానికి ఇంకో దానికి అనేది ఇన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. 500 రూపాయలు గ్యాస్ మటుకు ఈరోజు దాకా ఎవరికి మా ఇంటికి చుట్టుపక్కల మటుకు ఎవరికి ఈరోజు దాకా రాలేదు. కరెంటు బిల్లు కొంతమందికి తగ్గినాయి, కొంతమందికి తగ్గలేదు, అది కూడా పోయిన నెల. ఈ నెల మళ్ళీ బిల్లు వస్తే కానీ క్లియర్గా తెలియదు. ఎందుకోసం అంటే 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత ఇంకే ఏ ఆటలు ఉంటాయో ఏంటో మనకు తెలియదు. సో దీని మీద అని చెప్పననేసి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవి వచ్చేసి ఒకవైపు. రెండో వైపు నేను లాస్ట్ వారం ఆల్రెడీ చెప్పాను ఏమని, ఎమ్మెల్యేలు వాళ్ళ ఆస్తులు పెరగటము, వాళ్ళు కార్లు కొనుక్కోవటము, లేదు వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు ఇంకోటి అనేది. సరే వాళ్ళు కొనుక్కున్నారు, ఇది చేశారు, బ్లాక్ మనీ దాచుకున్నారు, ఇవన్నీ ఒక ఎత్తు. వాళ్ళు ఏం మాట చెప్పి ముందు ఎలక్షన్స్లో నిలబడ్డారు, అది ఫస్ట్ టైం నిలబడ్డారా, రెండోసారా, ఐదోసారా, అది పక్కన పెడదాం. ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా, ఏ ఒక్క ఎంపీ అయినా ఓడిపోయిన వాడు ఎటు కూడా రాలేదు. గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఏ రోజైనా మీ నియోజకవర్గానికి వచ్చి ప్రజల సమస్యలు కనుక్కొని వాటికి పరిష్కారాలు చూపించాడా? ఇదొక్కటి వీడియో చూస్తున్న వాళ్ళు ఏ నియోజకవర్గంలో ఉన్నా కానీ మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి, నాకు చెప్పే అవసరం లేదు. మీ మనస్సాక్షికి మీరు చెప్పుకోండి. ఈ రాజకీయ వ్యవస్థని, రాజకీయ నాయకుల్ని డబ్బున్న వాళ్ళని చేస్తుంది ప్రజలే. ఎందుకోసము అంటే ఓటుకి డబ్బు తీసుకొని ఓటేస్తున్నారు కాబట్టి, బిర్యానీ తీసుకొని, మందు తీసుకొని, మీటింగ్లకు డబ్బులు తీసుకొని వెళ్తున్నారు కాబట్టి అనేది, వాళ్ళకి ఆ డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి అనేసి వాళ్ళు ఇక్కడ పదవిలోకి రాగానే వాళ్ళు లంచాలు తీసుకొని అని చెప్పని అనేసి వాళ్ళు ఎదుగుతున్నారు. ఇది ఎవరో ఎక్కడో లంచాలు తీసుకొని ఏ మినిస్టరో లంచం తీసుకున్నాం అంటే దాంట్లో నాకు చిన్న నష్టం ఏంటి అనేసి ఆలోచించద్దు. ఎక్కడ ఎవరు ఏ ప్రాజెక్టులో లంచం తీసుకున్నా కానీ దాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా పడే ఎఫెక్ట్ ప్రజల మీద ఉంటుంది. అదొకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, మంచి వాళ్ళు ఇంకా బాగుండాలి. థ్యాంక్ యూ.